ఇవాళ ఏంటి అప్డేట్స్? ఇవాళ డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుందాం. డీలిమిటేషన్ అంటే ఏం లేదు. యాక్చువల్‌గా పాపులేషన్‌ని బేస్ చేసేసుకొని కాన్స్టిట్యుయెన్సీస్‌ని నెంబర్ పెంచడం, తగ్గించడం లేదా ఆ బోర్డర్స్‌ని డిసైడ్ చేయడం అనేది డీలిమిటేషన్. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక కంట్రీ స్ట్రాంగ్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్‌కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా కాకుండా మేము కొత్త ఫార్ములాతోటి డీలిమిటేషన్ చేస్తాము, సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తాము, పార్లమెంట్‌లో మీ బలం లేకుండా చేస్తాము అని చూస్తే అది చాలా అన్యాయం. ఎందుకంటే సౌత్ ఇండియా అనేది కొన్ని డికేడ్స్ నుంచి పాపులేషన్ గ్రోత్‌ని కంట్రోల్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకగా నిలుస్తుంది. అట్లాంటిది స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వాల్సింది పోయి సౌత్ ఇండియాకి పార్లమెంట్‌లో మన బలాన్ని తగ్గించాలని చూడడం అనేది చాలా అన్యాయం. సో, ఈ విషయం కోసం నేను ఒకటే అడుగుతున్నా. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా ప్రతి ఒక్కరు కలిసి ఏకదాటిపైకి వచ్చి